తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఇండియాకు తిరిగి వచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ విచారించబోతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలు ఒకే ఎత్తైతే ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ మరో ఎత్తు కాబోతోంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో ప్రభాకర్ రావుతో రహస్యంగా భేటీ అయ్యారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విచారణలో తన పేరు కేసీఆర్ పేరు చెప్పకుండా ప్రభాకర్ రావును కేటీఆర్ బెదిరించారు అనేది కొందరు చెప్తున్న ఆరోపణ. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ చాలా ప్రశ్నలు, మరెన్నో ఆరోపణల ముందు నుంచి ఉన్నాయి. సమంత విడాకులకు కూడా ఇదే కేసు కారణమని గతంలో కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇప్పుడు ఇదే కేసులో కింగ్ పిన్ విచారణ జరగబోతోంది. దీంతో కేటీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు దాదాపు 15 నెలలు అమెరికాలో ఉన్నాడు. రాజకీయ శరణార్థిగా గుర్తింపు తీసుకుని అమెరికాలోని సెటిల్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ ఎక్కడా ఆయనకు ఊరట లభించలేదు. దీంతో చేసేదేం లేక విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నాడు. అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నుంచి రక్షణ తీసుకుని విచారణకు హాజరయ్యేందుకు ఇండియాకు వచ్చాడు. ఇక ఎయిర్పోర్ట్ లో కూడా ప్రభాకర్ రావు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. దాదాపు 70 మంది బౌన్సర్లతో భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్ కు చేరుకున్నాడు ప్రభాకర్ రావు. ఇప్పుడు సిట్ ముందు హాజరు కాబోతున్నాడు. దీంతో ఈ కేసులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది తెలంగాణ రాజకీయాలను మరో మలుపు తిప్పబోతోంది.